అది మాత్రం ఖచ్చితంగా జరగాలి. అంతేగాని ఆ తప్పు చేశాడు ఆడిపాపనాడే పోతాడు అంటే ఎప్పటికీ మారడు. కాబట్టి సీఎం గారు చెప్పిన విధంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడుతోంది. కానీ మేము ఆ కార్యకర్తల మీద కక్ష సాధించడం అట్లాంటి పని అయితే మాత్రం మా హయాంలో జరగదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. అప్పుడు వాళ్ళు వచ్చి మన కార్యకర్తలు కొట్టేయడం, మన కార్యకర్తలను చంపేయడం ఇలాంటి పనులు చేశారు. ఇప్పుడు వాళ్ళు సేఫ్, మేము అలాంటి పనులు చేయాలి. అలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు 80% ఓట్లేశారు రాష్ట్రం మొత్తం మీద. 93% ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ విని ఎరుగని రీతిలో ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు. 175 సీట్లకి 164 సీట్లు వచ్చాయి. అంటే ఎంతమంది ప్రజలు మనకు పైకిపోతే వస్తాయి చెప్పండి. ఇలాంటి టైంలో అందరినీ కలుపుకెళ్తారు. అందరితో కలిసి ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా ప్రత్యేకమైన అజెండా.